హలో ఎవ్రీవన్, ఇది పార్ట్ 2 కంటిన్యూషన్ ఆఫ్ M2 సిరీస్. ఓకే, ఆల్రెడీ కొన్ని ఫార్ములాస్ కోసం పార్ట్ 1 లో డిస్కస్ చేసాం కదా, ఇప్పుడు పార్ట్ 2. అంతకన్నా ముందు ఏంటి అంటే May 7th 2026 రోజు నుంచి M2 సమ్మర్ బూట్ క్యాంప్ అనేది జరుగుతుంది. డిప్లొమా C20 స్టూడెంట్స్ కి M2 ఫెయిల్ అయినా ఒకవేళ సప్లీ ఉన్నా, అలానే సేమ్ C23 స్టూడెంట్స్ కి కూడా M2 కనుక బ్యాక్లాగ్ ఉన్నా, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ చేసే సెకండ్ ఇయర్ కి ఇప్పుడు రెగ్యులర్ గా వెళ్తున్న వాళ్ళైనా ఈ కోర్స్ కి ఎలిజిబుల్. రిలేటెడ్ వీడియో అనేది ఇక్కడ ఇస్తున్నాను, ఒకసారి క్లియర్ గా చెక్ చేయండి. అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, ఒకవేళ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే రిజిస్ట్రేషన్ కి ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి. ఓకే, సో ద నెక్స్ట్ ఫార్ములా హియర్ ఇట్ ఈస్, ఫర్ సపోజ్ మనకి డిఫరెన్షియేషన్ లో d by dx ఆఫ్ a పవర్ x కి ఏంటి ఫార్ములా? a పవర్ x ఇంటూ log a కదా. ఇది మనకి డిఫరెన్షియేషన్ లో a పవర్ x కి ఫార్ములా. అదే కమింగ్ టు ఇంటిగ్రేషన్ లో a పవర్ x dx కి ఫార్ములా ఏంటి అంటే a పవర్ x డివైడెడ్ బై log a. ఆల్రెడీ a పవర్ x ఇంటూ log a అయింది కదా, ఇక్కడ మల్టిప్లికేషన్ లో log a ఉంది, ఇంటిగ్రేషన్ లోకి వచ్చేసినప్పటికీ డివిజన్ లోకి వచ్చేసింది log a. ఓకే, అండ్ దెన్ డిఫరెన్షియేషన్ లో d బై dx ఆఫ్ e పవర్ x కి e పవర్ ax చూద్దాం. e పవర్ ax కి ఫార్ములా ఏంటి? e పవర్ ax ఇంటూ a. అంటే ఇక్కడ ఏదైతే కాన్స్టెంట్ a ఉంటుందో అదే ఇంటూ లోకి వస్తుంది, అది డిఫరెన్షియేషన్ లో. బట్ కమింగ్ టు ఇంటిగ్రల్ e పవర్ ax dx is equals to e పవర్ ax డివైడెడ్ బై a. సేమ్ ఇక్కడ ఏదైతే e పవర్ ax ఇంటూ a మల్టిప్లికేషన్ లో ఉందో అదే a ఇంటిగ్రేషన్ లో వచ్చేసినప్పటికీ డివిజన్ అయిపోయింది. అలానే దెన్ వచ్చేసినప్పటికీ d బై dx ఆఫ్ log x. డిఫరెన్షియేషన్ లో log x కి ఫార్ములా ఏంటి? 1 బై x మనకి తెలుసు. అలానే కమింగ్ టు ఇంటిగ్రేషన్ log x బదులుగా ఆపోజిట్ 1 బై x కి మనం ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే, ఓకే, 1 బై x కి మనం ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే మనకు వచ్చే రిజల్ట్ ఏంటి అంటే ఫార్ములాలో log x. సో చూసారా, ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ log x is equals to 1 by x. అదే ఇంటిగ్రేషన్ లో ఇంటిగ్రల్ ఆఫ్ 1 by x dx is equals to log x. ఓకే, అండ్ దెన్ d by dx ఆఫ్ x ఉంది అనుకోండి, ఏమవుతుంది? డిఫరెన్షియేషన్ లో d by dx ఆఫ్ ఇట్ విల్ బి కంటిన్యూడ్ ఇన్ ది నెక్స్ట్ పార్ట్. థ్యాంక్ యూ.